అన్న మీ పేరు? లక్ష్మణ్. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, రాజకీయంగా ఏం చేయాలో తెలియక, హ్మ్. ఎలాగెళ్ళాలో తెలియక దాదాపు 12 సంవత్సరాలు అవుతుంటే పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా ఎవరైనా మొదటి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా ప్రశ్నించడం పార్టీ పెట్టని చెప్పడం, ఆ తర్వాత పవర్తో పని లేదని కొన్ని రోజులు చెప్పడం, చంద్రబాబుని కొన్ని రోజులు తిట్టడం, ఆ తర్వాత చంద్రబాబు లేకపోతే అభివృద్ధి ఉండదని చెప్పి ఆయనకి తిరగటం, అసలు ఒక ఎజెండా ఏమీ లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలో అదొక పవన్ కళ్యాణ్ మాత్రమే. అతని గురించి ఇంక చెప్పేదేం లేదు. ఏం చేయాలో తెలియక వారంలో 3 రోజులు షూటింగ్లు ఉండవు, ఆ 3 రోజులు ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఇటు తిరుగుతున్నాడు అంతే. అంతకుమించి ఏం లేదంటారా? ఏం లేదు. ఎఫెక్ట్ ఏముండదా? ఏముంది, అందరూ అదే అనుకున్నారు. 2014లో అనుకున్నారు సీఎం అనుకున్నారు, అది పోటీనే చేయలే. 19లో అనుకున్నారు సీఎం అనుకున్నారు. 2 చోట్ల పోటీ చేస్తే ఏం జరిగింది? ఆయనకి 2 చోట్ల వచ్చిన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ. అవునా కదా? గాజువాక భీమవరం. ఏముంది ఇంకా ఆయన గురించి మాట్లాడడానికి? స్వయం నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా, మరి ఏమన్నా వాళ్ళకి తెలుసు గుడ్డి కంటే మెలన ఏదో రకం 4-5 సీట్లను వస్తేనే అందరు కలిసారు అంతే. అంతకుమించి ఏముండదు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలా ఉందంటారు? ఏముందన్న, ఇప్పుడు తణుకు అలాంటి చోట పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆటోలో ఒక హ్యాండిక్యాప్డ్ ఏమో నాకు ఇలాగా 1వ తారీఖు వస్తే నాకు వచ్చేది 1000 రూపాయలు, ఆ 1000 రూపాయల కోసం 200 రూపాయలు ఆటోలు ఖర్చు, పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా కమ్యూనిటీ హాల్ ముందు కూర్చోవాలి, భోజనం టైం వెళ్తే 4 నాకు ఇబ్బందిగా ఉందంటే, ఏం పర్లేదమ్మా నువ్వు వెళ్ళిపో నేను ఇంటికి పంపిస్తానంటే నేనే అనుకున్నా, ఏంటి ఇంటికి ఎలా పంపిస్తాడు ఏంటి అని. ఇప్పుడు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆమెకి వాలంటీర్లు వ్యవస్థ పెడతాడని ఎవరు అనుకోవాలా, ఇంటికి పంపిస్తానంటే నేను అనుకున్నా, ఏంటి చిన్న ఇంటికి ఎలా పంపిస్తాడు ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనుకున్నా. ఈరోజు ఏం జరిగింది, 1వ తారీఖు పొద్దున్న 6ంటికి కలుసుకున్న అలారం పెట్టుకుని మానేశారు. వాళ్ళు వచ్చి లేపుతారండి, అంత క్లారిటీగా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఒక పని కావాలి అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరిని పిలిచి అక్కడికి వెళ్ళి నీకు ఆడు తెలుసా ఈడు తెలుసా, ఈ మాటలు ఏమీ లేవు. ఈ రోజున ఏం లేవు. మన ఇంటి సందులోని ఇంటి పక్కన ఉండే కూడా వాలంటీర్లు అందరు ఎక్కడోలే కదా, వేరే రాష్ట్రం నుంచి వేరే దేశం నుంచి రాలేదు కదా. వాలంటీర్లు ఫోన్ చేసి పలానా పని ఉందంటే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. మహా అయితే ఏమడుతున్నారంటే ఒక ఓటీపీ అడుగుతున్నారు, ఇలా చెప్పండి చేస్తామని. ఏం కావాలన్నా వాళ్ళే చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవరితో పని లేదు, డైరెక్ట్గా మళ్ళీ కాబోయే సీఎం ఎవరు మీరు చెప్పండి, మీకు తెలుస్తుంది కదా, రోజు తిరుగుతున్నారు మీరు చెప్పండి, అర్థమవుతుంది కదా, మీరు అందరిని పట్టుకుని తిరుగుతున్నారు కదా. అసలు ఇవన్నీ కాదు, ఇంతమంది కలిసి వస్తున్నారంటే అర్థమైంది, ఇంతమంది కలిసి వచ్చారంటే అర్థమేంటి మీకు అర్థం కాలేదా? ఏదో రకంగా ఆయన చేయాలని ఏమి జరగట్లా. ఎంత క్లారిటీ లేకపోతే 178 మందిని వదిలేశాను నిన్న. వాళ్ళు ఈ రోజుకి కూడా 3 పార్టీలు కలిసి ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎక్కడ దానికి ఇక్కడ వెస్ట్, ఈ వెస్ట్లో చూడండి ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలన్నా భయం వేస్తున్నారు వాళ్ళకి. ఈయనేమో ఇప్పుడున్న అభ్యర్థి ఆసిఫ్ గారేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు. మీరు రామాకండి, మీరు రాకపోయినా మేము ఓట్లు వేస్తాం, మీరు ఎందుకు తిరుగుతున్నారు, మా ఇంటికి లబ్ధి చేరిందని చెప్పి వాలంటీర్లు చూస్తున్నారు. వాళ్ళు అసలు ఎవరు తిరగాలనేది కూడా ఆలోచించుకునే టైం పట్టింది వాళ్ళకి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటారా? చెప్పండి, మీరు చెప్పండి, మీరు తిరుగుతున్నారు మాకంటే. మీరే చెప్పాలి, మేము ఎలా చెప్పగలం. ఖచ్చితంగా ఆయన పడతాడు, నో డౌట్, అంతే, అందులో సమస్య లేదు. అన్న మీ పేరు? నా పేరు మోటూరి రామస్వామి, మాది కొండపల్లి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు అధికారంలోకి వస్తారని చెప్తారు, మరి ఎంతవరకు వస్తారు రావచ్చు మీకు? 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క మనసులోని హృదయాల్లో స్థిరస్థాయిగా స్థానం పొంది మంచి మెజారిటీతో హృదయాల్ని గెలుచుకొని అన్ని 175కి 175 అన్నట్టుగా వస్తారు. ఎవరో అధైర్యపడాల్సిన పని లేదు. జగనన్న పాలన అంతా అందరికీ ఆమోద్యమయంగా సమృద్ధిగా మంచి మనసున్న రాజుగా మహారాజుగా దేవుడిగా జగనన్న ఏపీలో ఉన్నాడు. ఆయన పరిపాలనకి ఆయన సుపరిపాలనకి నిదర్శనం. ఒక భగవంతుడు ఏ విధంగా ప్రజల్ని సమానంగా చూస్తాడో, అన్ని వర్గాల్ని అందరినీ ఎలా చూస్తాడో అలాగే జగనన్న అలా ప్రజలందరినీ సమపాలనలో న్యాయం, అందరికీ సామాజిక న్యాయం. అంత ముందల అగ్రవర్ణాలదే పెత్తనంగా ఉండేది, వాళ్ళే తక్కువ జనాభా ఉన్న వాళ్ళదే పెత్తనం ఉండేది. అలాంటిది ఈ రోజున జనగణమన రికార్డు ప్రకారం ప్రజలు ఏ వర్గాలైతే ఎక్కువగా ఉన్నారో అవి గ్రహించి వాళ్ళకి పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి, అంత ముందల ఈ జగనన్న రాకముందల ఏపీలో డబ్బు ఉండేవాళ్ళు సుమారు ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు
లేకపోతే 1,00,000 కోట్లు ఉన్న నాయకులకే సీట్లు ఉండేవి. ఇవాళ సామాన్యమైన మనుషులకి ఒకసాట టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, ఒకసాట అయితే ఎండి చేపలు అమ్ముకునే అతనికి ఇచ్చాడు, ఒకసాట సైకిల్ మీద జాంకాయలు అమ్ముకునే ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున మైలవరం చూస్తే బీసీ నాయకుడికి సర్నాల తిరుపతిరావు గారికి ఇచ్చారు. సామాన్యమైన మన సొంత ఇల్లు లేని వ్యక్తి, నిరుపేద వ్యక్తి, ఒక ఎంపీటీసీ సభ్యుడైనా సరే నీ సొంత ఇల్లు లేదు కానీ జగనన్న అంటే అభిమానం. అలాంటి వ్యక్తులకి బీసీలకి ఇవాళ జగనన్న సీట్లు ఇచ్చి ఆయన ధైర్యం, ఆయన చేసిన పరిపాలన, ఆయన నమ్మకం ప్రజలందరూ గమనించాలి. ఆయన యొక్క నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఆయన నమ్మకానికి ప్రజలందరూ సుభిక్షంగా ఉంటే ఆయన పాలించిన విధానం 2 సంవత్సరాలు కరోనా, ఆయన సుపరిపాలన అందించింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల్లోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా, మన ఇండియాలో కూడా ఏ నాయకుడు లేడు నా పరిపాలన చూసి నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటేయండి అన్న ఏకైక నాయకుడు, ప్రజానాయకుడు, భగవంతుడితో సమానంగా కొలిచే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ సీఎం అవుతాడా? పక్కాగా ఏ ఒక్కరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. 1వ తారీఖే గవర్నమెంట్ ఉద్యోగమంతులకు కూడా ఇలా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అందుతుంది. కానీ ఉద్యోగమంతుల కన్నా ఒంటరి మహిళలకు విలువ ఉంది, విధవరాలకు విలువ ఉంది, ముసలి వాళ్ళకి విలువ ఉంది. 5 గంటలకే వాలంటరీ ద్వారా 4 లక్షల మంది ఉద్యోగాలు పొంది, ఏ ఉద్యోగమైనా సరే ఊరికి 1-2 ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చానంటాడు, ఊరికి 2 ఉండేవాళ్ళు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అలాంటిది ఈ రోజున 20 మంది వాలంటీర్లు కానీ, సచివాలయ ఉద్యోగమంతులే కానీ 20 మంది ఉద్యోగమంతులయ్యారు. గొప్పగా పాలించి, మహా గొప్పగా అన్ని స్టేట్లు అందరు సీఎంలు ఆదర్శంగా తీసుకొని, ప్రధానమంత్రి కూడా ఇతర దేశాలు కూడా స్పందించి ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి పాలనని, గొప్ప పాలన అందించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్న మీ పేరు? నా పేరు రామారావు. నేను హెచ్పి కాలనీ ఎస్సీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ని. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? సూపర్, బాగుంది, దానికి తిరగలేదు. పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంచిగా పరిపాలన బాగుంది. అమ్మఒడి కానీ, డోక్రా రుణాలు మాఫీ కానీ, ఆసరా, తర్వాత 18 సంవత్సరాలు చేయూత కానీ, మరి బళ్ళు కానీ, స్కూళ్ళన్నీ కూడా మంచిగా బాగా చూస్తున్నారు. ఇట్లా మంచిగానే ఉంది, సూపర్గా ఉంది. గతంలో చంద్రబాబు కంటే బాగుందంట. బాగుంది పరిపాలన కానీ, ఇట్లు మన సంక్షేమ పథకాలలో కానీ, ఇటు ఈ డెవలప్మెంట్లో కానీ మంచిగానే ఉంది. అప్పటికంటే ఇప్పుడు సూపర్గా ఉంది. మళ్ళీ జగన్ గారు మళ్ళీ రావటానికి 2024 జూన్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారని నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏముంది, ఆయన సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు. సినిమాలో ఫ్యాన్స్ తప్ప ఆయనకి మాస్ అనేది లేదు ఇక్కడ. ఏది రాజకీయాల్లో లేదు, లేవు రాజకీయాల్లో మట్టుకు లేదు, సినిమాల్లో మాస్ ఉంది. అది సినిమాలకే పనికొస్తాడు, రాజకీయాల మట్టుకు పనికిరాదు. ఇప్పుడు పిఠాపురంలో గెలుస్తారంటున్నారు. నేను నిన్న మన వంగా గీత గారు చూశాను టీవీలో. 100% ఆమె గెలుస్తుందని నమ్మకం ఉంది ఆమెకి. అంటే కావాలని చెప్పి వాళ్ళ మీద లేడీస్ని పెట్టి అక్కడ ఏంటంటే 80%, 70% కాపులు ఓట్లు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆయన అక్కడ తీసుకోవడం జరిగింది. సర్వే చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్లో తీసుకోవడం జరిగింది. అంతకన్నా ఏమి లేదు. ఎక్కడో ఇక్కడ మన తిరుపతిలోనో లేదా భీమారు ఇట్లా చేయొచ్చు కదా, అక్కడికే ఎందుకు వెళ్ళాలి? పిఠాపురం అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయని కాపులు అక్కడికి వెళ్ళాడు. కానీ కాపుల ఓట్లు ఒకటే కాదు కదా, మనకి అన్ని కులాలు వర్గాలు ఉన్నారు అక్కడ. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఓట్లు పడితేనే కదా ఆయన గెలిచేది. ఒక కాపు ఓట్లు పడినంత మాత్రాన గెలవటానికి అవకాశం లేదు ఆయన. ఇట్లా ఏంటంటే వంగా గీత గారికి 100% ఆ ఏరియా కాబట్టి, ఆడబడుచు కాబట్టి ఆమెకే ఎక్కువ
అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ ఆమెదే పిఠాపురంలో గెలుపు ఆమెదే. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? 100% రేపు జూన్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి మళ్ళీ ఆయన సీట్లు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఆయన మళ్ళీ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది.